బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రోడ్డు పైన రచ్చరచ్చ చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతూ బైకును బలంగా ఢీకొట్టారామె. ఇక అంతేకాకుండా కారు ఆపకుండా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయేయడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆమెను స్థానికులు అడ్డుకున్నారు కూడా. ఇక దీంతో వారితో లావణ్య వాగ్వాదానికి కూడా దిగినట్టు తెలుస్తుంది. అయితే విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను పరిశీలించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించారు. పాజిటివ్ అని వచ్చిందన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దీంతో పాటు పోలీసులతో కూడా ఆమె వాదనకు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో కూడా కారులో ఆమెతో పాటుగా మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది. అలాగే మద్యం బాటిళ్లు సైతం ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లావణ్య పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కారును కూడా సీజ్ చేశారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె కారును. ఇక కొంతకాలంగా వ్యక్తిగత వివాదాలతో ఆమె ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్న వైనం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. ఏమనరు నిన్ను, నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. చచ్చిపోయింది 2-3-4 నెలలు కూడా సిద్ధ పోలీసు వాళ్ళు అన్ని కోర్టు పెట్టాను మాట్లాడు. ఏమంటారు ఎంతమంది గుర్తావు? మా ఊరు ఇది, నా ఊరు ఇది. ఈ ఇల్లు మాది. ఏం కథలు కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది? దేవుడు మా దక్కింది. నోరు మూసుకొని కూర్చో. నువ్వు ఆడదాను, నోరు మూసుకో. మోగడం అయితే చదగొట్టుకుంటే అనుకుంటాను. ఆడదానం అయిపోతున్నావు. ఎవరినైతే కుక్కలే కొరికి మనిషి ఆడిది. అయింది కుక్కలే కొడుతున్నది ఆడిది.